దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి విషయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీఆర్కి ఎవరైనా నివాళి అర్పించవచ్చు. అందులోనూ తన అన్న కొడుకు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నివాళి అర్పిస్తూ కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటైతే సీనియర్ ఎన్టీఆర్ కుమారుడైనటువంటి బాలకృష్ణ గారికి వచ్చిన నొప్పేమిటో అర్థం కాదు. ఆయనకి ఒరిజినల్గానే ఆయనకి అంత మానసిక స్థితి ఎప్పుడు సరిగా ఉండదనేటువంటిది ఒక అభిప్రాయం సర్వత్రా ఉంది. దాన్ని ఈయన కన్ఫర్మ్ చేస్తూ ఇలాంటి చర్యకు పాల్పడ్డారు, ఆ ఫ్లెక్సీని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది జూనియర్ ఎన్టీఆర్ని అవమానించినట్లు కాదు, తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ని అవమానించినట్లు. దీంట్లో నాకైతే ఎలాంటి సందేహం లేదు. కుప్పంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు సభ జరుగుతున్నప్పుడు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు నాయకత్వ పగ్గాలు అప్పగించాలని ఫ్లెక్సీలు పెట్టడం, దాని మీద కాస్త గలబా జరగటం, ఆ తర్వాత వాళ్ళందరికీ ఏదో డౌట్ వచ్చినట్టుంది. భవిష్యత్తులో లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్ పోటీ అయ్యి ఆయన్ని అధిగమిస్తాడని. సో అందుకోసమే ఈ రకంగా చివరికి జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన తన తండ్రికి నివాళి అర్పిస్తూ పెట్టినటువంటి ఫ్లెక్సీలను కూడా బాలకృష్ణ భరించలేకపోయాడంటే ఇక ఆయన మెంటల్ సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది జూనియర్ ఎన్టీఆర్కి కాదు జరిగింది, సీనియర్ ఎన్టీఆర్కి జరిగిన స్వయంగా కొడుకు చేతిలో మరొకసారి జరిగిన అవమానంగా భావించాలి.